ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో సమావేశమయ్యారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు హర్దీప్ సింగ్ పురి. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మెట్రో రైలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో సమావేశమయ్యారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు హర్దీప్ సింగ్ పురి. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మెట్రో రైల్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం కేంద్ర మంత్రులను కలిశారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో ఆయన భేటీ అయ్యారు. సీఎం తో పాటు సిఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇటు కేంద్ర మంత్రితో చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి సంబంధించి రావాల్సినటువంటి నిధులకు విడుదల చేయాల్సింది కూడా సీఎం ఒక వినతి పత్రం అయితే ఇచ్చారు. ఇక మెట్రో రైలుకి సంబంధించి కూడా ఇప్పటికే డిపిఆర్ ని సిద్ధం చేయమని చెప్పేసి 2 రోజుల క్రితం జరిగినటువంటి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు హర్దీప్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అమలు కాని హామీలు ఉన్నాయి, వాటిని అమలు చేయాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాను కోరబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను కూడా కలవబోతున్నారు. సీఎం తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గజేంద్ర సింగ్ షేకావత్ ను కలవబోతున్నారు. ఆయనతో పాటు ఉన్నతాధికారుల బృందం కూడా ఈ ముగ్గురు మంత్రులను కూడా కలవబోతా ఉంది. గజేంద్ర సింగ్ షేకావత్ తో జరిగే భేటీలో ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. ఆ ప్రాజెక్టుకు కేంద్రం హోదా కల్పిస్తే ఖచ్చితంగా కొంత నిధులు వస్తాయి కాబట్టి ఆ ప్రాజెక్టు మిగతా పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఆయన్ని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వబోతున్నారు. ఇక హర్దీప్ సింగ్ పూరితో దాదాపు అరగంటకు పైగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అంటే ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కొంత పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నిధులను విడుదల చేయాల్సిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి హర్దీప్ సింగ్ ను కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అమిత్ షాతో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వబోతున్నారు. బయార్ ముక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇప్పటికే గత ఎన్నికల ముందు సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీకి కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ అకాడమిక్ నుంచి క్లాసులు రన్ అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వడం కాకుండా ఆ నిర్మాణాలకు అవసరమైనటువంటి నిధులను కూడా మంజూరు చేయాల్సిందిగా కూడా హోంమంత్రి అమిత్ షాను కోరబోతున్నారు. ఈ ముగ్గురు మంత్రులను ఆయన ఈ రోజు కూడా మరికొంత మంత్రులను కలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.